మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానాంశం నిమిత్తం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ మాటలు అబీమెలెకు నుండి దావీదు తప్పించుకున్న తర్వాత ఈ కీర్తన రాసినట్లుగా ఈ కీర్తన మొదట్లో మనం చూస్తాం. ఎంతో సంతోషంగా ప్రభువు మీద కృతజ్ఞతాభావంతో ప్రభువు చేసినటువంటి మేలుని తలపోసుకుంటూ ఆయన ఈ కీర్తనని రాసినట్లుగా మనం చూస్తాం. ఎన్నో సంతోషకరమైనటువంటి సమయాల్లో ఈ కీర్తనని మనం చదువుకుంటూ ఉంటాం. ఆత్మీయ మేళ్ళు ఎన్నో పొందుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో 34వ అధ్యాయం 8వ వచనంలో రుచి చూచి తెలుసుకున్నాడు. ఏమని అంటే ఆయన ఉత్తముడు అనేటువంటి విషయాన్ని దావీదు మహారాజు రుచి చూచి తెలుసుకున్నాడు. మనం చాలాసార్లు రుచి చూడకుండా చెప్పినటువంటి మాటలను బట్టి చేస్తూ ఉంటాం. లోకంలో ఒకరు చెప్పినటువంటి మాటలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే అది మన సొంత అనుభవంలోనికి వస్తుందో ఆ అనుభవాన్ని అనుభవించినప్పుడు ఆ ఆనందమే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు కూడా ఆయన అనుభవించిన తర్వాత ఎంతో సంతోషంగా ఆయన్ని ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ఆయన ఆ ధన్యత్వాన్ని అనుభవించి ఆ మాట రాస్తున్నాడు. ప్రభువు ఉత్తముడని, ఆయన మాత్రమే ఉత్తముడని ఆయన గ్రహించాడు. ఆధ్యాత్మికంగా మనం కూడా రుచి చూడవలసినటువంటివి చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరలోక సంబంధమైనటువంటి వరములని రుచి చూడాలని హెబ్రీల పత్రికలో మనం చూస్తాం. పరలోక సంబంధమైనటువంటి వరముల గురించి కీర్తనాకారుడు ప్రభువుని ధ్యానించడం రుచి చూచాడు. ఆయన వరముల గురించి రుచి చూచాడు. అందుకే ఆయన 119వ కీర్తన 103వ వచనంలో అంటాడు, ఆయన వాక్యములు మధురమైనవి కనుక రుచి చూడాలంటాడు. అవి తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనవి అని తెలుసు. ఆయన మాటలు మనల్ని నెమ్మది కలిగించేటువంటివిగా ఉన్నాయి. మనకున్నటువంటి అసమాధానాలు సమాధానపరిచేటువంటిదిగా. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. రుచి చూస్తేనే ఆ అనుభవంలోనికి మనం వస్తాము. రుచి చూడకపోతే ఆ ప్రభువు ఉత్తముడనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేము. ఇందుకు సహాయకరంగా 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము వలన, పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని భక్తుడు రాస్తున్నాడు. సమస్తమైన కపటాన్ని మనం మాన్తాం. ప్రభువుని రుచి చూస్తే, ప్రభువు ఉత్తముడని మనం, ప్రభువు దయాళుడని మనం రుచి చూస్తే ఇక్కడ సమస్తమైనటువంటి దుష్టత్వం మనలో ఉండదు, సమస్తమైనటువంటి కపటము మనలో ఉంటుంది. మనం రుచి చూడక మనలో ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ కపటము, ఈ దుష్టత్వం ఉందంటే దానికి కారణం మనం ప్రభువుని రుచి చూడలేదనేటువంటి విషయాన్ని ఆత్మదేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే వేషధారణ అనే మాటను చూస్తున్నాం. పాపులనైనా క్షమిస్తాడు కానీ వేషధారుల్ని క్షమించాడు అన్నాడు. కాబట్టి మనం ప్రభువు ప్రేమని రుచి చూచి ఆ వేషధారుల్ని మానుకోవాలి. అసూయ, సమస్త దూషణ మాటలు మానుతాం. కొత్తగా జన్మించినటువంటి అనుభవం, చిన్న శిశువులు, చిన్న బాలురు వంటి జీవితం, క్రొత్తగా జన్మించినటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం.
నిర్మలమైన వాక్యమును, ఆత్మ సంబంధమైన పాలను మాత్రమే అపేక్షించేటువంటి వారం అవుతాం. ఆ టేస్ట్ మనం ఒకసారి రుచి చూస్తే ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశమే ఉండదు. సాతానుడికి ఎటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ప్రభు ప్రేమను హృదయపూర్వకంగా ఒకసారి రుచి చూడడానికి మన శరీరాన్ని, ఆత్మని సంసిద్ధపరచుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడింది? తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తారు అనే మాట చూస్తున్నాం. ప్రభువుని రుచి చూస్తే మనమే ఉపేక్షించుకుంటామంట. సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తామనేటువంటి మాటని చూస్తాం. అపోస్తల కార్యాల్లో ప్రభు ప్రేమని రుచి చూచారు కాబట్టి 7వ అధ్యాయంలో ఏం చూస్తాం? ప్రభువు నిమిత్తం చావడానికైనా సిద్ధం అని అంటున్నారు. వారికి అటువంటి ప్రేమ ప్రభు మీద కలిగిందంటే అది ప్రభువు కలిగించాడు వారికి. ఆ ప్రేమ వారిని బలవంతం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పాపాన్ని చూసి పారిపోయేటువంటి పరిస్థితుల్లో, పాపం నుండి, జారత్వంలో నుండి పారిపోయేటువంటి పరిస్థితులు ఆ ప్రేమని రుచి చూసినప్పుడే మనకు కలుగుతుందని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా మనం ప్రార్థనని మానేటువంటి వారం అవ్వం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో కూడా మనం ఆ మాటను చూస్తాం. ఎన్ని సమస్యలు వచ్చినా దానియేలు ఆ ప్రార్థనని మానలేదంటే కారణం దేవుణ్ణి రుచి చూచాడు, దేవుని ప్రేమని ఎరిగాడు, ఆయన శక్తిని ఎరిగాడు. ఆయన ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని ఆ మాట మరి కీర్తనకారుడు అంటున్నాడంటే ఆయన ప్రేమని, ఆయన శక్తిని, ఆయా సమస్యల్లో నుంచి, ఆ సంకటాల్లో నుంచి ఆయన కుదిర్చినటువంటి విధానం, ఆ లేమి లేనటువంటి తానాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన ఈ మాట రాయగలిగాడు. ప్రభు అమూల్యమైనటువంటి వారుగా మనం ఎంచాలి. ఆయన ప్రేమను ఎరిగితే, ఆయన రుచి చూచినటువంటి వారం, ఆయన రుచి చూస్తే మనం ప్రభువుని అమూల్యమైనటువంటి వారుగా ఎంచుతాం. ప్రభువుకి విలువ కట్టలేనటువంటి వారంగా మనం గ్రహిస్తాం. మొదట ఆయన నీతిని వెతికేటువంటి వారంగా ఉంటాం. దేవుడి మాటలు మన ఇంటిల్లో దీవించును గాక. ఈ మాట మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రభు ప్రేమని రుచి చూచి తెలుసుకోండి. మనకెంతో ఇష్టమైనటువంటి పాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దీవెనలు పొందాం. థ్యాంక్ యూ.